హలో, వెల్కమ్ టు ఇది నానో కారు. ఇది ప్రస్తుతానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామానికి సంబంధించి నేను తీసుకున్నాను. ఇది ఉప్పల్ అంటే బోడుప్పల్ దగ్గర 102వ ఫిల్లర్ దగ్గర మార్కండయ కార్మేళ అని చెప్పి అక్కడ నేను ఒక యూట్యూబ్లో చూడడం జరిగింది. యూట్యూబ్లో చూసి అతనికి ఫోన్ చేసిన వెంటనే అన్న కారు ఉంది, రండన్న తీసుకుంది రండి అని చెప్పాడు. వాస్తవానికి నేను హుటాహుటిన ఆదివారం రోజు అంటే పోయిన ఆదివారం రోజు హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉప్పల్ దగ్గర దిగి బోడుప్పల్ 102వ ఫిల్లర్ అంటే 99 నుంచి 102వ ఫిల్లర్ దగ్గర మార్కండయ కార్మేళ అని చెప్పేసి అక్కడికి పోవడం జరిగింది. వెంటనే చూశాను. ఇది రియల్గా చెప్పాలంటే ఫ్యామిలీ బడ్జెట్కు చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చాడు. అంటే కార్ తీసుకొని మ్యాక్సిమం 1 వీక్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలామంది అంటున్నారు ఈ నానో కారు రిపేర్ చేయడం వల్ల ఇక్కడ పార్ట్స్ దొరికాయి, చాలా ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పి భయపెట్టిస్తున్నారు. అయినప్పటికీ భయాన్ని కూడా అధిగమించి నేను ఈ కారు తీసుకోవడం జరిగింది. ఇందులో వాస్తవం ఏంది అని అంటే పార్ట్స్ దొరకకపోతే పరిస్థితి ఏంది అని చెప్పి కూడా వెనుక ఆలోచించకుండా తెచ్చాను. ప్రస్తుతానికైతే బాగానే నడుస్తుంది. మైలేజ్ కూడా 20-22 అట్లా ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పర్టికులర్గా నేను జనరల్గా చూడలేదు. వాస్తవం చెప్పాలంటే కారు చాలా బాగుంది. అంటే మిడిల్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీకి అంటే మేము కారు కొనే కెపాసిటీ లేనప్పటికి కూడా కారు అంటే రేంజ్ రోవర్ అయినా కారే, బెంజ్ అయినా కారే, ఏదైనా కారే ఆ కాన్సెప్ట్తోనే నేను కారు కొనడం జరిగింది. లోపల ఇంటీరియల్ డిజైన్కి వస్తే చాలా బాగుంది. సీట్స్ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా స్పెషల్గా ఉంది. అంటే ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. ఇది యాక్చువల్గా 26,000 కిలోమీటర్లే తిరిగింది. ఇందులో ఇది సౌండ్ సిస్టమ్ కూడా 4 బాక్సులు ప్లస్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా నీట్గా వస్తుంది. సౌండ్ డిజిటల్ సౌండ్. రియల్గా కూడా ఈ మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ కారు చాలా లక్కీ. రిపేర్ విషయానికి వస్తే ఇంతవరకు అయితే మనకు ఎలాంటి రిపేర్ అయితే తెలియదు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది విషయం తర్వాత దేవుడెరుగు. ప్రస్తుతానికైతే కారు నడుస్తుంది. రిపేర్ విషయానికి వస్తే చిన్న రిపేర్స్ ఉంటాయని చెప్పి ఈ కారు అమ్మిన అతను అన్నాడు. ఏది మార్కండయ కార్ బజారు సంబంధించిన క్యాండిడేటు. అన్న పర్లేదన్న, కారు బాగుంది తీసుకో అని చెప్పాడు. నేనైతే చాలా సంతోషంగా తీసుకున్నాను. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది. రియల్గా చెప్పాలంటే కారు రెడ్ రోజో దీన్ని కలర్ అంటారు, చాలా బాగుంది. నాకు పూర్తిగా చాలా ఇష్టంగా నచ్చింది. నేను అనుకున్న కళ ఏంటంటే నా వయసులో అంటే కారు కొంటానా, తిరుగుతానా, అసలు కారులో పోగలుగుతానా అని చెప్పేసి కళలు నిరాశలు అయితే అనుకున్నా, కళలు నిజమైనవి. ఇగో ఇవి మా టర్కీ కోళ్ళు, ఈ గిన్నె కోడి, టర్కీ కోడు. ఇక మా బేబీకి కార్ అంటే చాలా ఇష్టం. మమ్మీ ఇటు చూడు మమ్మీ, కార్ బాగుందా? మా బేబీకి కార్ అంటే చాలా ఇష్టం. పొద్దున లేవంగానే డాడీ కార్ డోర్ ది అందులో కూర్చుంటా అంటది. రియల్గా చెప్పాలంటే అసలు ఈ పట్టలేని సంతోషం. ఎందుకంటే అది ఏదైనా తర్వాత విషయం, కానీ నిన్ననే పూజ కూడా చేయించుకొచ్చాను. చాలా బాగుంటుంది కారు. వెల్కమ్. ఈ మార్కండేయ కార్ షోరూమ్, కార్ మేళకు సంబంధించిన వాళ్లకు పూర్తిగా ధన్యవాదాలు. ఇది అంటే ఒక పల్లెటూరు, ఓల్డ్ పల్లెటూరు. జయశంకర్ భూపాలపల్లికి 7 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడ నేను కారు తీసుకున్న తర్వాత కూడా చాలామంది విచిత్రంగా చూశారు. అరే కారు పర్లేదు, చిన్నగా మంచిగా ఉన్నది అంటే. మా ఫ్యామిలీకి 4 మెంబర్స్. రియల్గా చెప్పాలంటే నేను, మా ఆవిడ, మా బాబు, మా పాప
నలుగురం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మంచిగా ఆల్రెడీ వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ మార్కండేయ కార్ మేళా వాళ్ళకు పూర్తిగా ధన్యవాదాలు. వెల్కమ్.